ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి ప్రజలకు ఇంటి పట్టాలతో పాటు ఇల్లు కూడా కట్టిస్తానని చెప్పి ఎన్నికల సమయంలో ఆ యొక్క మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. అందుకు అనుగుణంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ప్రభుత్వం యొక్క భూములు అవసరమైన చోట, ప్రభుత్వం యొక్క భూములు లేని చోట కొనుగోలు చేసి ఇంటి పట్టాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా నాగపల్లి టౌన్లో కూడా 3,000 మందికి ఎస్ఆర్బీసీ ల్యాండ్, అంటే ఇప్పుడు 1992లో ఎస్ఆర్బీసీ కట్ట కోసం, ఆ కట్టకు మట్టి కోసం సేకరించిన భూమి ఏదైతే ఉందో ఆ భూమిలో అది నిరుపయోగంగా ఉంది. ఆ భూమిలో ఖచ్చితంగా మనం పట్టాలిస్తే బాగుందని చెప్పి స్థానికంగా ఉండే రెవెన్యూ అధికారులు, అదేవిధంగా ఎస్ఆర్బీసీకి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ఈ విధంగా మాకు వేస్ట్గా ఉంది ఈ ల్యాండ్ అంతా కూడా, ఈ ల్యాండ్లో మీరు పట్టాలు ఇచ్చుకోండి అని చెప్పి వాళ్ళు జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి కలెక్టర్ గారికి రిపోర్ట్ పంపడం జరిగింది. కలెక్టర్ గారు వీళ్ళ యొక్క రిపోర్ట్ను పరిశీలించిన తర్వాత మళ్ళీ ఫలాని ల్యాండ్లో ఫలాని సర్వే నంబర్లో మీరు పట్టాలు ఇవ్వండి అని చెప్పి ఇక్కడ ఆర్టీఓ గారికి, స్థానికంగా ఉండే తహసీల్దార్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళు అన్ని రోడ్లన్నీ వేసినారు. మరి ఈ బనగానపల్లిలో కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి, జనసేన వాళ్ళకు, కమ్యూనిస్ట్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు, అన్ని వర్గాల వారికి, వీళ్ళకు ఆ పార్టీ అనేది లేకుండా, ఆ కులం ఈ కులం అనేది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా పేదవాళ్ళైన వాళ్ళకందరికీ కూడా, అర్హులైన వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకొని దాదాపు 3,000 మందికి పట్టాలు ఇవ్వాలని చెప్పి అక్కడ మట్టి కూడా సరిగా గుంతలు ఉంటే అవన్నీ మట్టి తోలి రోడ్లు వేసి మరి అక్కడ స్టోన్స్ అన్నీ కూడా పాతి అన్ని పట్టాలు రెడీ చేసి ఈ బీసీ జనార్దన్ రెడ్డి అంటే ఇవన్నీ కూడా చూడడం జరిగింది. ఇంతమందికి పట్టాలు ఇస్తే నాకు రాజకీయంగా మనుగడ ఉండదు, ఏదో విధంగా దీన్ని అడ్డుకోవాలా అనే బాధతో, ఒక దుర్బుద్ధితో కోర్టులో కేసు వేయడం జరిగింది. కోర్టుకు వేసినప్పుడే నేను మొదటనే మీడియా ద్వారా కూడా మేము ఆయన ప్రశ్నించడం జరిగింది. నేను ప్రశ్నించినప్పుడు ఏనాడు కూడా ఆయన స్పందించలే, అంటే తప్పు చేసినాడు కాబట్టి ఆయన స్పందించలే. కానీ మంది మహిళలు ఈ మధ్య నా దగ్గరికి రావడం జరిగింది. సార్, ఈ విధంగా మాకు పట్టాలు ఎప్పుడు ఇస్తారు, ఈ విధంగా పట్టాలు రాకుండా ఏదో కోర్టుకు వేసానని చెప్తా ఉన్నారు అని చెప్పి ఈ పట్టణంలో ఉండే పేద మహిళలందరూ కూడా నా దగ్గరికి రావడం జరిగింది. వస్తే ఫలానా బీసీ జనార్దన్ రెడ్డి హైకోర్టులో కేసు ఇచ్చినాడమ్మా, ఆ కేసు తెగిన తర్వాత ఖచ్చితంగా వస్తాయి పట్టాలని చెప్పి నేను చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అసలు రాజకీయాలకు మాకు అది రాజకీయాలు ఏదైనా ఉంటే మీరు వాళ్ళు చూసుకోవాలి, కానీ మా పేదవాళ్ళ మీద ఆయన దిక్కు కోర్టు చేస్తాడు అని చెప్తే ఆయన్ని అడగండి అమ్మా, మీరు మాకు సంబంధం లేదు, మేము మీకు పట్టాలు ఇవ్వాలని చెప్పి రోడ్లు ఇచ్చినాము, స్టోన్స్ వాదించినాము, పలాని స్థలాలు ఎవరెవరికి ఎన్ని పట్టాలు ఉంటాయి, ఎంతమందికి ఇచ్చామన్నామని చెప్పి అన్నీ కూడా మనం అన్నీ కూడా చేసి పెట్టడం జరిగింది, రెడీగా ఉన్నాయి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి ఎవరైతే కోర్టుకు వేసినారో వాళ్ళకు దిక్కుని మా యొక్క పేదవాళ్ళ మీద మీ ప్రతాపం చూపకండి, మీరు ఏదైనా రాజకీయాలు ఉంటే మీరు వాళ్ళు చూసుకోండి, అది మేము ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు అని చెప్పేదానికి వాళ్ళు అడిగేదానికి వాళ్ళు
వాళ్ళు కూడా ఇష్టమైతే ఒప్పుకోవచ్చు, లేదంటే మేము పోటీ చేస్తామని ఏదో చెప్పుకోవచ్చు. మరి వాళ్ళకు అడిగేదానికి వెళ్తే ఆ మహిళల మీద, వచ్చిన వాళ్ళ మీద దౌర్జన్యంగా మాట్లాడి, దౌర్జన్యం చేసి, మహిళలది కూడా కనికరం లేకుండా మరి నీచంగా మాట్లాడడం జరిగింది. మరి వాళ్ళు కూడా ఎవరైనా కూడా, ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే పట్టాలు రాలేదనే ఒక బాధ ఉంది వాళ్ళలో. ఎవరికైనా ఆవేశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. వచ్చే పట్టాలు రాకుండా అడ్డుకుంటా ఉన్నారు. ఈరోజు ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు. ప్రతి పేదవానికి కూడా ఇల్లు కావాలంటే ఒకే కుటుంబంలో 4-5 కుటుంబాలు సంసారం చేస్తూ ఉన్నాయి. దీన్ని ఏదో విధంగా ఖచ్చితంగా మనం పట్టాలు తీసుకోవాలా. గతంలో నేను 2009 నుంచి 2014 ఆయనలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఇక్కడ పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము అన్ని కూడా తయారు చేసి, పట్టాలు కూడా తయారు చేసిన తర్వాత ఆనాడు కూడా ఇదే విధంగా నువ్వు కోర్టు కేసు అడ్డుకోవడం జరిగింది. మళ్ళీ కోర్టు నుంచి ఇవన్నీ కూడా మళ్ళీ పూర్తి వచ్చిన తర్వాత ఆ రోజు సమైక్యాంధ్ర ఉద్యమం రావడం, ఇవన్నీ కూడా మీరు గతంలో చూసే ఉంటారు. కాకపోతే ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు పట్టాలు ఇవ్వలేదు, దొంగ పట్టాలని. నేను ఒక్కటి కాదు, దాదాపు 3,000-4,000 మంది కాలేజీలో మీటింగ్ పెట్టి ఒక ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఆ రోజు ఉండే ప్రజాప్రతినిధుల సమక్షంలో మనం పట్టాలు ఇచ్చినాం. మరి 5 సంవత్సరాలు మేము ఎమ్మెల్యేగా ఉన్నాం. ఏం చేసినాము? దొంగ పట్టాలంటే మన మీద కేసులు పెట్టేయచ్చు కదా. దొంగ పట్టాలు ఇవి చెల్లవు. మరి ఇంతకుముందు కూడా ప్రెస్ మీట్ పెడితే దానికి సమాధానం ఇచ్చిన కదా నేను. ఆ రోజు మాజీ ఎమ్మెల్యేగా నేనే సమాధానం ఇచ్చింది. దానికి కూడా రాలేకపోయినావు కదా. ఆ రోజు రికార్డు ఉంది, ఇవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి కదా. ఇప్పుడే మాట్లాడుతూ ఉన్నావు. నిన్న ఏదో వాళ్లకు, బాధితులకు, ఎవరైతే ఈ పట్టాలు పొందే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నీ అంచెలకు చిన్న గొడవ జరిగితే అది వైఎస్ఆర్ పార్టీకి కానీ, నాకు వ్యక్తిగతంగా నాకు కానీ నాకేం సంబంధం? అది నువ్వు స్టేషన్ కాడికి పోయి నీ ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద కూర్చొని దుమ్ము ధైర్యం గురించి మాట్లాడతావా? నీకు దుమ్ము ధైర్యం, నీకు అసలు ధైర్యం ఉందా? నీకు దుమ్ము ఉండేవాడిని కాబట్టే నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2018 సంవత్సరంలో నవంబర్లో నీ ఇల్లు, నీ కాలనీ అంతా కూడా తిరిగేసి వచ్చిన. మరుసటి రోజు నువ్వు నీ కార్యకర్తల మీటింగ్ ఉందని పిలిపించుకున్నావు. పిలిపించుకొని మా ఇంటి ముందుకు రావాలని చెప్పి నువ్వు ప్రయత్నం చేసినావు. ప్రయత్నం చేయడమే కాదు, నన్ను అరెస్ట్ చేయించినావు. మర్చిపోయినావేమో. నన్ను అరెస్ట్ చేయించి జంతువులుగా పెట్టించాం నా ఇంటి ముందర వెళ్ళిపోవాలని. అంటే ఒక ఎమ్మెల్యేగా నేను రావద్దు అని అడ్డుకునే హక్కు నాకు లేదు. ఆ రోజే సిఐ గారికి, డిఎస్పీ గారికి నేను చెప్పడం జరిగింది. అయ్యా మీరు వాళ్ళని ఆయన ఎక్కడైనా తిరగవచ్చు, రమ్మను, మా ఇంటికి వస్తే కూడా మేము కాపీ కూడా ఇచ్చి మర్యాద చేస్తాము. నాకేం ఆయన అడ్డుకోవాల్సి లేదు. లేదు నేను మందిని తీసుకొని వస్తాను, నేను వచ్చి తిరుగుతాను అంటే అదైతే కుదరదు. మీరు పోలీసు వాళ్ళు ఉన్నారు, ఒక ఎమ్మెల్యేగా ఆయన రావచ్చు, ప్రజాప్రతినిధి ఎక్కడైనా తిరగవచ్చు, హక్కుంది. ఆ విధంగా మంచి పద్ధతి కాదు. జనాన్ని తీసుకొని ఎంటేసుకొని 100 మందిని తీసుకొని వచ్చి నేను ఇంటికాడికి వచ్చి కేకలేస్తానంటే ఇక్కడేం రాజు దొరుకుకోలేదు, రాలేడు ఆయన అని చెప్పినాను. దాని ప్రకారంగా ఆయన మందిని తీసుకొచ్చి పోలీసులను తెచ్చుకున్నాడు. ఏం వీకినావు? సందు ముఖం కూడా చూడలేకపోయినావు. ఆ రోజు నీకు అధికారం ఉంది, అధికారం మదం ఉంది. నేను ఎమ్మెల్యే కూడా, నన్ను ఇంటి దగ్గర ఉండేవాడిని కూడా, నా ఇంట్లో నేను ఉంటే కూడా నువ్వు నన్ను అరెస్ట్ చేయించి పోలీస్ స్టేషన్లో పెట్టినావు. ఏం చేసినావు నువ్వు? అందరికీ తెలుసు కదా, ప్రజల్లో టౌన్లో ఇక్కడ నువ్వు రాలేకపోయినావు అనే విషయం అందరికీ తెలుసు కదా. ఎంతమంది పోలీసులను తెచ్చుకున్నావు, నా ఇంటి ముందర వెళ్ళిపోవాలి. అయినా నీ సత కాలేదు కదా. నేను మర్యాదగా ఒక ఎమ్మెల్యేగా నీకు గౌరవించాలని చెప్పి నీ గౌరవంతో ఆ మాటలు లెక్క చేయకుండా నువ్వు మందిని తీసుకొని వస్తే నేను ఒప్పుకుంటానా? నీ దుమ్ము ధైర్యం దుమ్ముండేమని కాబట్టి నీ ఇంటి చుట్టూ తిరిగిన. ఈరోజు నీ పరిస్థితి ఏమి? నీ వెంట నీ కోసం ప్రాణాలు తెగించి, నీ కోసం కష్టపడి, నీ గెలుపు కోసం కష్టపడి వాళ్ళను మోసం చేస్తా ఉన్నావు. నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళను మోసం చేస్తే ఈరోజు నీకు తిరగబడతా ఉన్నారు.
తిరగబడి నీ మీదనే నీ ఇంటి మీదకే రావాలని సిద్ధంగా ఉన్నారు. మొన్న ఏం జరిగింది? 2 రోజుల క్రితం ఆ తోట వెంకటేశ్వర రెడ్డి చిన్నాన్న అనే వ్యక్తి వాళ్ళ బంధువులు దాదాపు 200 మంది ఆయన తెచ్చుకున్నాడు. నువ్వు సవాల్ చేసినావని చెప్పి వాళ్ళు మరి నువ్వు తెచ్చుకున్నావు. మరి ఎక్కడ ఏమైంది నీ దుమ్ము ధైర్యం? ఏమైంది నీకు? ఏం జనార్దనండి ఏమైంది నీకు? ఎవరిని నువ్వు మోసం చేయండి? నీ తెలుగుదేశం పార్టీ నాయకుడిని మోసం చేస్తావు. నీకు ఒక కార్యకర్త దాదాపు ₹1 కోటి కట్టుకుంటున్న శ్రీనివాసరెడ్డి అతను ఏం మాట్లాడుతూ ఉన్నాడు ప్రజలలో? నీకు సిగ్గు లేదా? అవమానం అనిపించలేదు? ఒక కార్యకర్త నీ దగ్గర ఉన్న కార్యకర్త నీ గురించి మాట్లాడుతూ ఉంటే ఒక నాయకుడిగా మాజీ ఎమ్మెల్యేగా ఇంత అవమానాలు పడిన అవసరమని వాళ్ళు నీ మీద దండయాత్ర చేసి నీ మీదికి మనుషులు తీసుకొని వచ్చే పరిస్థితులు ఈరోజు టౌన్లో కానీ ఇతర గ్రామాల్లో ఏం నీచంగా మాట్లాడుకుంటున్నారు నీ గురించి? ఏమనుకుంటున్నారు ఒకసారి తెలుసుకో నీకు సమాచారం. మళ్ళీ నువ్వు దమ్ము ధైర్యం గురించి మాట్లాడతావా? ఎలక్షన్ టైంలో నీకోసం కష్టపడి గత 2014లో 2019లో నీకోసం ఎన్నికల్లో కష్టపడితే కార్యకర్తలు నీరు చెట్టు బిల్లు ఎన్నికల టైంలో 30 కోట్లు కార్యకర్తలు శ్రమనంతా దోచుకున్నాము. నీలాంటి వాళ్ళు రాజకీయాల్లో అర్హులు కాదు. నువ్వు ఒక వ్యాపారవేత్తం. నువ్వు ఎక్కడ డబ్బు ఉంటే డబ్బు అధికారం డబ్బు మతం తప్ప నీకు ఏది లేదు. ప్రజాబలం నీకు లేదు. చూసావా నా గురించి? 2019 ఎన్నికల్లో ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త కూడా ప్రతి వైఎస్ఆర్ పార్టీ నాయకుడు కూడా జోబులో నుంచి డబ్బు తీసి నా కోసం ఖర్చు పెట్టి మా కాటసాని రామరెడ్డిని గెలవాలని చెప్పి హోరాత్రులు నిద్రాహారాలు మాని నన్ను గెలిపించాను. అది కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అంటే ఆ విధంగా ఉండాలి. ఈ కార్యకర్తలకే నమ్మకం లేదు. నువ్వు కార్యకర్తలకు మోసం చేసినామని మాట్లాడుతా ఉన్నారు. ఎంతమంది కార్యకర్తలు నాకు ఫోన్ చేస్తా ఉన్నారండి టీడీపీ కార్యకర్తలు. అన్నా మేము వస్తాం, అసలు మోసపోయినాం, ఈ దుర్మార్గం ఉందని ఇంత మోసగాడు అనుకోలేదు. మేము నీకు వ్యతిరేకంగా పనిచేసినాం, మమ్మల్ని క్షమించు, ఇతని దగ్గర మేము ఉండలేము, మేము కూడా మీ పార్టీలోకి వస్తామని చెప్పి చాలా మంది గ్రామాల్లో ఉండేవారు వైఎస్ఆర్ పార్టీలోకి వస్తామని చెప్పి తెలుగుదేశం వాళ్ళు నాకు ఫోన్లు చేస్తా ఉన్నారు. వారి బంధువుల ద్వారా చెప్తా ఉన్నారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా నా కోసం కష్టపడిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళను మాట్లాడి అవసరమైన చోట అవసరమైన తీసుకుంటామని చెప్పడం జరిగింది. నేను అనుకుంటే మీ యొక్క తెలుగుదేశం పార్టీ దుకాణం క్లోజ్ చేస్తా. ఏమనుకుంటున్నావు? ఈరోజు నువ్వు మాట్లాడతావు ఎస్ఆర్బీసీ కెనాల్ వస్తే కొట్టుకోపోతుంది. మరి నువ్వు జులేరు పక్కన నువ్వు బఫర్ జోన్లో నువ్వు కట్టుకున్నావు ఇల్లు, నీ బఫర్ జోన్లో కట్టుకున్నావు, నీ ఇల్లు కొట్టుకోపోదా? మీ చంద్రబాబు నాయుడు కృష్ణానది కొట్టిన కరకట్ట మీద ఇల్లు కట్టుకున్నాడు, అది కొట్టుకుపోదా? ఇక్కడ పేదవాళ్ళకి ఇల్లు ఇస్తే నువ్వు ఇంకా ఒక బాధ్యత గల మాజీ ఎమ్మెల్యేగా నువ్వు వర్షించాల్సింది పోయి నీవు కడుపు మండి కుట్రమని నువ్వు కోర్టుకు ఎక్కిస్తావా? ఈరోజు బాధితులు ఉన్నారు, మహిళలు ఆ దగ్గరికి వచ్చి బాధపడతా ఉన్నారు. ఏదో మాకు జగన్మోహన్ రెడ్డి గారికి పుణ్యమని చెప్పి మాకు ఇంటి పట్టాలు వస్తూ ఉన్నాయి, ఇల్లు వస్తూ ఉంటే ఏదన్నా రాజకీయాలు ఉంటే మీరు చూసుకోండి, మా పేదవాళ్ళ మీద మా మీద ఎందుకు అని చెప్పి ఈరోజు వాళ్ళని అడిగేదానికి పోతే మళ్ళీ మీరే దౌర్జన్యం చేస్తారు, మళ్ళీ మీరే ధర్నాలు చేస్తారు. ఇదెక్కడి న్యాయం ఇది?
మహిళలు అంటే వాళ్ళకు కడుపు బాధతో, ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళకి వచ్చే పట్టాలు వాళ్ళకు ఒక గూడు వస్తూ ఉంటే, ఈరోజు ఒకరు నివసించడానికి ఇల్లు వస్తూ ఉంటే ఒక్కొక్క ఇంట్లో 5-6 మంది సంసారం చేస్తూ ఉన్నారు. నాకు ఒక పట్టా ఇస్తా ఉంటే నీకేం బాధ? 5 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నా, ఈ రోజు ఇంతమంది పేద ప్రజలు ఉన్నారు ఈ గ్రామం బనార్పల్లి టౌన్లో కానీ ఈ నియోజకవర్గంలో కానీ. ఏ రోజైనా ప్రజల గురించి ఆలోచన చేసినావా? ఒక పట్టా ఏమన్నా నువ్వు ఇవ్వాలని ప్రయత్నం చేసినావా? చేయలేదు. ఎంతసేపు నీరు చెట్టు పెడుతూ దోపిడీ చేయాలా, గ్రావెల్ రోడ్డు పెడుతూ దోపిడీ చేయాలా, పనులు చేయకుండా బిల్లు చేసుకున్నా, అది ధ్యాస తప్ప నువ్వు ఏనాడైనా ప్రజల గురించి కానీ ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి కానీ ఆలోచన చేసినావా? అందుకే నీకు తిరస్కరించినారు ప్రజలు. మళ్ళీ కూడా ఈరోజు నువ్వు అంతో ఇంత ఉన్న గౌరవం కూడా నువ్వు పోగొట్టుకుంటా ఉన్నావు. ఈరోజు ఒక మంచి పని పూర్వము మరి ఆనాడు దేవతలు యజ్ఞం చేస్తూ ఉంటే రాక్షసులు అడుగుకుంటా ఉన్నారు. ఆ విధంగా నువ్వు ఒక రాక్షసునిగా మారి ఈరోజు ఒక మంచి పనిని అడుగుకుంటా ఉన్నావు. ఆ ఉసురు మహిళల ఉసురు నీకు ఖచ్చితంగా కొట్టుకోకుండా, ఎందుకంటే ఇది మహిళలు ఆది పరాశక్తి. ఖచ్చితంగా ఆ మహిళలు ఏదైతే నేను శాపనార్థాలు పెడతా ఉన్నారో అది ఖచ్చితంగా నీకు తగులుతుంది. ఇప్పటికైనా కూడా నీ బుద్ధి మార్చుకొని ఆ కోర్టులో కేసులను విత్డ్రా చేసుకొని, ఎందుకంటే ఒక మాజీ ఎమ్మెల్యేగా నిన్ను గౌరవిస్తాను నేను. ఎందుకంటే నువ్వు ఏదైనా నీ కార్యకర్తలు కానీ ప్రజలకు కానీ అన్యాయం జరిగితే నువ్వు ధర్నా చేయండి, ఒక రిప్రజెంటేషన్ ఏదైనా ప్రజాస్వామ్యంగా ఏదైనా చేయొచ్చు. ఈ విధంగా ప్రజలకు వచ్చే ఇంటి పట్టాలు అడ్డుకోవడం, ప్రజలకు ఇబ్బంది పెట్టడం, అది ఏదో నా మీద పోకుండా నా మీద ఏదైనా నీ ప్రతాపం ఉంటే చూసుకో. నువ్వు దొమ్ము ధైర్యం మా గురించి మాట్లాడుతున్నావు కదా, అటువంటి ఏదైనా చూసుకో. దానికి ఎదుర్కొనేదానికి నేను కూడా సిద్ధంగా ఉన్నాను. ఇది పార్టీకి సంబంధించింది కాదు. ఎందుకంటే ఖచ్చితంగా ఇది రేపు ఇది మహిళలు ఇప్పటికే చాలా మంది చర్చించుకోవడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా మాకు ఇంటి పట్టాలు ఎవరైతే రాకుండా చేసినారో, ఎవరైతే అడుగుకుంటా ఉన్నారో ఖచ్చితంగా మేము నిలదీస్తాం అని చెప్పి ఈరోజు మహిళలంతా మరి ఖచ్చితంగా వాళ్ళు నిలదీయాలని చెప్పి కూడా ఒక నిర్ణయానికి వచ్చినారు. రేపు ఏదైనా జరిగినా కూడా వైఎస్ఆర్ పార్టీకి కానీ, మా ముఖ్యమంత్రి గారికి కానీ, మాకు కానీ, మా కుటుంబ సభ్యులకు కానీ ఎలాంటి సంబంధం లేదు. ఈ పత్రికా ముఖంగా, ఈ ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా కూడా తెలియజేస్తా ఉన్నా, మాకు ఈ గొడవలతో మేము ప్రశాంతంగా రాజకీయాలు చేయాలనుకుంటున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారి పాటలో, అభివృద్ధి పాటలో ఈ నియోజకవర్గాన్ని పయనించే విధంగా చేయాలనుకుంటున్నాం తప్ప నీలాగా ప్రతిదానికి అడ్డుకొని ప్రతిని వారిని ఇబ్బంది పడే విధంగా మేము చేయాలని మేము అనుకోవడం లేదు. అది ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు వాళ్ళ వాళ్ళ బాధను ఖచ్చితంగా నిరసన ద్వారా చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి ఈరోజు మహిళలందరూ కూడా ఈరోజు 3,000 మంది ఇక్కడ ఇంటి పట్టాలు పొందుతా ఉన్నారో వాళ్ళందరూ ఎవరైతే మాకు అడ్డుకుంటా ఉన్నారో, ఈ పట్టాలు రాకుండా అడ్డుకుంటా ఉన్నారో వాళ్ళు అంతు చూడండి వదిలిపెట్టాం. మేము ఖచ్చితంగా వదిలిపెట్టాం. వాళ్ళను ఖచ్చితంగా నిలదీస్తాం. రేపు ఏ ముఖంతో ఓట్లు అడిగేదానికి వస్తాం చూస్తాం. ఖచ్చితంగా వాళ్ళు ప్రజా చేసుకొని, ఎందుకంటే ఒక 2000 నుంచి 19 వరకు ప్రజాప్రతినిధిగా ఉన్నావు కాబట్టి ఇప్పటికైనా నీ యొక్క ఇది ప్రజలకు సంబంధించిన విషయం. మరి మీకు కూడా చాలా మంది మరి ఎవరైనా కార్యకర్తలు ఉంటారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏ విధంగా అసహించుకుంటున్నారు అనేది వాళ్ళ ద్వారా కనీసం నువ్వు 4 గోడల మధ్య బయటికి రాలేకుండా ఉండొచ్చు. కనీసం వాళ్ళ ద్వారా తెలుసుకొని బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా కూడా నీ కోర్టు ద్వారా వేసినటువంటి పిటిషన్లోనే ఉపసంహరించుకో. ఇంకోటి చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కొనిపోవచ్చు కదా అంటే దాదాపు 150 ఎకరాలు
ల్యాండ్ ఉంది. ఎక్కడైనా కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నప్పుడు ఇంకో ఎందుకు కొనాల్సిన అవసరం ఏముంది? ఈరోజు ఎస్ఆర్బీసీకి సంబంధించిన అధికారులు, రెవెన్యూ అధికారులే ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అని చెప్పి ఒక నివేదిక పంపడం జరిగింది. మా నాయకుడి దగ్గర మాకు ఏ విధంగా మంచి పేరు ఉందో అది నీకు తెలుసు. ఏదో రాత్రి కలుదాయిని పోతేలాగా అది ఎవరు నమ్మరు. కాబట్టి ఈరోజు నియోజకవర్గంలో ఈ జిల్లాలోనే ఎక్కువ నిధులు తీసుకుని వచ్చిన ఘనత ఈ లెక్కలు చూసుకో. ఆ విశ్వాసం నా మీద లేకుంటే నాకు ఎందుకు ఎక్కువ నిధులు ఇస్తాడు? కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా నువ్వు పద్ధతి మార్చుకో. ఎందుకంటే ఇప్పటికైనా కూడా మించిపోయింది లేదు. నువ్వు అనవసరంగా మళ్ళీ ప్రజాప్రతినిధిగా మళ్ళీ నువ్వు ఎన్నికలు వస్తాయి. ఎందుకంటే గెలుపడం అనేది సహజం. ఈరోజు గతంలో 2009లో నేను గెలిచిండొచ్చు, 2014లో నువ్వు గెలిచిండొచ్చు, 2019లో నేను గెలిచిండొచ్చు. అది కాదు, అనేది సహజం, ఎవరికైనా ఉండొచ్చు, దాని గురించి కాదు. కానీ ఏదైనా మనం చేసే కార్యక్రమాలు ప్రజలకు సంబంధించింది మరి అందరూ కూడా ఒకవేళ ఏదైనా వ్యక్తిగతంగా ఉంటే నాకే చూసుకో, నన్ను ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను.